మీరు లేదా మీ ఇంట్లో పనిచేసే మేడ్ కావచ్చు, ఆటో డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, డైలీ వేజ్ వర్కర్ లేదా ఫినాన్షియల్లీ ఇబ్బందులు పడుతున్న ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర చాలా మందికి తెలియని కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్కీమ్స్ ఉన్నాయండి. ఒక స్కీమ్ తో ₹1 కూడా ప్రీమియం కట్టకుండా ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ పొందొచ్చు. ఇంకో స్కీమ్ లో సంవత్సరానికి కేవలం ₹20 కడితే 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంకో స్కీమ్ లో ఓల్డ్ ఏజ్ లో ప్రతి నెల గ్యారంటీడ్ పెన్షన్ వస్తుంది. అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ తో పాటు ఇన్సూరెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, సొంతిల్లు కట్టుకోవడానికి సబ్సిడీ, ఇలా చాలా బెనిఫిట్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్కీమ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు ప్రతి కామన్ మ్యాన్ తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 పవర్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం ఇవాల్టి వీడియోలో డీటెయిల్ గా క్రిస్టల్ క్లియర్ గా పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇంతవరకు మీరు గనక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం పర్సనల్ ఫినాన్స్ అంటే వెంటనే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇలాంటి వాటి గురించి ఇమాజిన్ చేస్తూ ఉంటామండి. కానీ నిజం చెప్పాలంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ ఎక్కువగా అవసరమయ్యేది డైలీ వేజ్ వర్కర్స్ కి, ఫార్మర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, హౌస్ మేట్స్ కి, స్మాల్ ఇన్కమ్ ఎర్న్ చేసే ఫ్యామిలీస్ కి. ఈ వీడియో మీకు డైరెక్ట్ గా యూజ్ అవ్వకపోవచ్చు, బట్ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి, మీ పేరెంట్స్ కి ఎవరికైనా ఈ స్కీమ్స్ చాలా బాగా యూజ్ అవ్వచ్చు. సో మన స్కీమ్ నెంబర్ 1 వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. మన లైఫ్ లో బిగ్గెస్ట్ ఫినాన్షియల్ టెన్షన్ ఏంటి? హాస్పిటల్ బిల్. ఒక ఫ్యామిలీలో ఎవరికైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్, హార్ట్ సర్జరీ ఇలాంటివి వస్తే కొన్ని రోజుల్లోనే హాస్పిటల్ బిల్ ₹1,00,000 క్రాస్ అవుతుందండి. చాలా ఫ్యామిలీస్ అప్పులు చేస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకుంటారు లేదా ల్యాండ్ని అమ్ముకుంటారు. అలా కాకపోతే వాళ్ళు కష్టపడి సేవ్ చేసిన లైఫ్ సేవింగ్స్ మొత్తాన్ని ఆ హాస్పిటల్ బిల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, షార్ట్గా చెప్పాలంటే PMJని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఫ్యామిలీకి రిజిస్టర్డ్ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు కంప్లీట్లీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అండ్ ఇదేదో చిన్న చిన్న ఫీవర్ లాంటి డిసీజెస్ కోసం కాదండి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన మేజర్ ట్రీట్మెంట్స్ లైక్ ఆపరేషన్, క్యాన్సర్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ లాంటి ట్రీట్మెంట్ కి యూజ్ అవుతుంది. అండ్ ఈ స్కీమ్ లో రీసెంట్ గా యాడ్ అయిన ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే 70 ఇయర్స్ పైన ఉన్న సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ ఇన్కమ్ ఎంతున్నా 5 lakhs కవరేజ్ ఎక్స్టెండ్ చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదండి. ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ కి ఇది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఆల్సో అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, ఎలిజిబుల్ రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అవసరమవుతుంది. అండ్ ఆల్సో ఆయుష్మాన్ యాప్ ద్వారా ఈ స్కీమ్ గురించి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్త్ తో కూడా మీరు ఈ కార్డ్ని పొందే అవకాశం ఉంటుంది. సరే, హాస్పిటల్ బిల్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇంకో రియాలిటీ ఏంటి అంటే మన లైఫ్ మొత్తం ఒకేలా ఉండదు కదా. ఒక స్టేజ్ వరకు మనం వర్క్ చేసి సంపాదిస్తాం, కానీ ఏజ్ పెరిగే కొద్దీ వర్క్ చేయడం కష్టమవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరి ఆటో డ్రైవర్స్, ఫార్మర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్, డైలీ వేజ్ వర్కర్ లేదా స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ లో మంత్లీ ఇన్కమ్ ఎక్కడి నుంచి రావాలి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా గవర్నమెంట్ 2015లో అటల్ పెన్షన్ యోజనని స్టార్ట్ చేసింది. సో మన వీడియోలో స్కీమ్ నెంబర్ 2 అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ లో 18 నుంచి 40 ఇయర్స్ మధ్య ఉన్న ఇండియన్ సిటిజన్ జాయిన్ అవ్వచ్చు. మీరు ఎంత ఎర్లీగా జాయిన్ అవుతారో అంత తక్కువ కాంట్రిబ్యూషన్ తో స్కీమ్ కంటిన్యూ చేయొచ్చు. 60 ఇయర్స్ ఏజ్ రీచ్ అయ్యాక మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ని బట్టి ప్రతి నెల 1000 నుంచి 5000 వరకు గ్యారంటీడ్ పెన్షన్ వస్తుంది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే స్పౌస్ కి అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇద్దరు లేకపోతే అక్యుములేటెడ్ కార్పస్ నామినీకి ఇస్తారు. మంత్లీ కాంట్రిబ్యూషన్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. కాబట్టి సపరేట్ గా గుర్తుపెట్టుకుని పే చేయాల్సిన అవసరం ఉండదండి. అండ్ దీనికి అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, యాక్టివ్ సేవింగ్ అకౌంట్, నామినీ డీటెయిల్స్ ఉంటే ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈజీగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మనము నెక్స్ట్ స్కీమ్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ సేవింగ్ యాప్ గురించి చెప్పాలండి. అదే మై పైసా యాప్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, కానీ ఈఎంఐ కట్టని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండడం అంటే చాలా రేర్.
బైక్ ఈఎంఐ, మొబైల్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ, ఇలా శాలరీ అకౌంట్లో పడిన కొన్ని రోజుల్లోనే ఒక పెద్ద పోర్షన్ ఈఎంఐస్ కోసం వెళ్ళిపోతుంది. అందుకే ఎంత ఎర్న్ చేసినా రెగ్యులర్గా సేవింగ్ బిల్డ్ చేయడం చాలా మందికి చాలా కష్టంగా మారిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో డిసిప్లిన్డ్గా సేవింగ్ బిల్డ్ చేయడానికి చిట్ ఒక యూస్ఫుల్ ఫినాన్షియల్ టూల్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక సామాన్యుడు ఒకేసారి 5 లక్షలు లేదా 10 లక్షలు అక్యుములేట్ చేయడం కాస్త కష్టం. కానీ మంత్లీగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తూ చిట్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో లంసమ్ అమౌంట్ని యాక్సెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఇక్కడే మనకి కొన్ని కామన్ డౌట్స్ రావచ్చు. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ప్లాట్ఫామ్ ట్రస్ట్ వర్దియా, మన పేమెంట్స్ అండ్ రికార్డ్స్ ఎలా ట్రాక్ చేయాలి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోకుండా ర్యాండమ్ చిట్లో జాయిన్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదండి. అందుకే చిట్ చూస్ చేసుకునేటప్పుడు రిజిస్టర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ని ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మైపైసా కూడా ఒక ఆప్షన్. మైపైసా గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్గా ఆపరేట్ చేస్తుంది. చిట్ పేమెంట్స్, ఆప్షన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ రికార్డ్స్ లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని యాప్లో డిజిటల్లీ యాక్సెస్ చేసుకునే కన్వీనియన్స్ కూడా ఉంటుంది. అంటే మీ చిట్ జర్నీలో పేమెంట్స్, ఆప్షన్స్ అండ్ రికార్డ్స్ అన్ని ఒక ప్లేస్లో ట్రాక్ చేసుకునే ట్రాన్స్పరెన్సీ మీకు ఉంటుంది. సో రెగ్యులర్గా సేవింగ్స్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఒక లంసమ్ అమౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే చిట్ ఫండ్ అనేది కన్సిడర్ చేయగలిగే ఆప్షన్. కానీ ఎప్పుడైనా సరే రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, క్లియర్ టర్మ్స్ అండ్ మీ రీపేమెంట్ కెపాసిటీని చెక్ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. మైపైసా డిసిప్లిన్ సేవింగ్స్ని డిజిటల్గా మేనేజ్ చేసుకోవడానికి ఒక సింపుల్ వే. సో ఇప్పుడే మైపైసా యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కానీ ఇంకో హార్ష్ రియాలిటీ ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో మెయిన్ ఎర్నింగ్ మెంబర్కి ఏదైనా జరిగితే చాలా ఫ్యామిలీస్ ఫినాన్షియల్గా కొలాప్స్ అయిపోతాయి. అందుకే ప్రతి ఫ్యామిలీ దగ్గర మినిమం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. కానీ ఇన్సూరెన్స్ అంటే లక్షల ప్రీమియం అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర చాలా అఫోర్డబుల్ ఆప్షన్ ఉంది. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అండ్ ఈ వీడియోలో ఇదే స్కీమ్ నంబర్ 3. 18 నుంచి 50 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. సంవత్సరానికి కేవలం 436 రూపాయల ప్రీమియంతో 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పొందొచ్చు. ఇల్నెస్ వల్ల అయినా, యాక్సిడెంట్ వల్ల అయినా, ఈ రీజన్స్తో ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే నామినీకి 2 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇస్తారు. ప్రీమియం ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. బ్యాంక్ బ్రాంచ్, పోస్ట్ ఆఫీస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా సింపుల్ గా దీనికోసం మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయడానికి ఈ స్కీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సపరేట్ అని చాలా మందికి తెలియదండి. ఒక రోడ్ యాక్సిడెంట్, పాము కాటు లేదా నదిలో మునిగి చనిపోవడం లాంటి యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీ ఫినాన్షియల్ గా ఇబ్బంది పడకుండా ఉండడానికి గవర్నమెంట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనాన్ని తీసుకొచ్చింది. మన వీడియోలో ఇదే స్కీమ్ నంబర్ 4. ఈ స్కీమ్లో 18 నుంచి 70 ఇయర్స్ మధ్య ఉన్న ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం ఎంతో తెలుసా? సంవత్సరానికి కేవలం 20 రూపాయలు, అంటే ఒక టీ కాస్ట్ కన్నా తక్కువ. యాక్సిడెంట్ వల్ల చనిపోతే 2 లక్షల వరకు కాంపెన్సేషన్, పర్మనెంట్ డిసేబిలిటీ అయితే కూడా 2 లక్షలు, పార్షియల్ డిజేబిలిటీ అయితే 1,00,000 వరకు బెనిఫిట్ ఉంటుంది. అప్లై ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ స్కీమ్ లాంటిదే. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. కానీ చాలా మందికి లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి అంటే ఒక సొంత ఇల్లు. కానీ ఇవాళ భూమి కొని ఇల్లు కట్టాలి అంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్కి ఆ డ్రీమ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అందుకే గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, లోయర్ ఇన్కమ్ గ్రూప్, అలాగే కొన్ని మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేశారు. మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నా లేదా బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టుకుంటున్నా గవర్నమెంట్ మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. దీనిని క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ అని పిలుస్తారు. కొన్ని కేటగిరీస్లో ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం డైరెక్ట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఫేసెస్లో రిలీజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్కి మీరు మనీ కట్టడం కాదు, గవర్నమెంటే మీ డ్రీమ్ హౌస్ కోసం సపోర్ట్ చేస్తుందన్నమాట. అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓన్ హౌస్ లేదని అఫిడవిట్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. మున్సిపాలిటీ ఆఫీస్, సిఎస్సి సెంటర్ ద్వారా ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా అఫీషియల్ PMAY పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. హోమ్ లోన్ సబ్సిడీ కావాలి అనుకుంటే డైరెక్ట్గా లోన్ ఇస్తున్న బ్యాంక్లోనే అప్లై చేసే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీ అందరికీ ఒక బేసిక్ క్వశ్చన్, బ్యాంక్ అకౌంట్ లేకుండా ఇవన్నీ పొందగలమా? గవర్నమెంట్ సబ్సిడీస్ అయినా, పెన్షన్ అయినా, ఇన్సూరెన్స్ బెనిఫిట్ అయినా అన్నిటికీ బ్యాంక్ అకౌంట్ కావాలి. అందుకే గవర్నమెంట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ మీద ఫోకస్ పెట్టి
ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని స్టార్ట్ చేసింది. ఈ అకౌంట్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని బ్యాంక్ పెనాల్టీ వేయడానికి వీలు లేదండి. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఫీ రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. ఆ కార్డ్ కి సంబంధించి కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే డీబీటీ బెనిఫిట్స్, గ్యాస్ సబ్సిడీ, ఫార్మర్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్ పేమెంట్స్ ఇలా డైరెక్ట్గా అకౌంట్లో పొందడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెగ్యులర్గా అకౌంట్ని మెయింటైన్ చేస్తే 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ నుంచి టెంపరరీ ఫినాన్షియల్ సపోర్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పాన్ కార్డ్ ఉంటే మంచిది, లేకపోతే ఫామ్ 60 సబ్మిట్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. నేషనలైజ్ బ్యాంక్ లేదా బ్యాంక్ మిత్ర దగ్గర కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసిన 6 స్కీమ్స్ లో ఒకటి కూడా లగ్జరీ కోసం కాదండి. ఒక ఫ్యామిలీ హాస్పిటల్ బిల్ వల్ల రోడ్డు మీద రాకుండా ఉండడానికి ఒక స్కీమ్, ఓల్డ్ ఏజ్ లో ఇన్కమ్ ఉండడానికి ఇంకో స్కీమ్, ఎర్నింగ్ మెంబర్ కి ఏదైనా జరిగి ఫ్యామిలీ ఫినాన్షియల్ గా నిలబడడానికి 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్, సొంతిల్లు అనే కలని నిజం చేయడానికి ఒక స్కీమ్, ప్రతి పూర్ ఫ్యామిలీ బ్యాంకింగ్ సిస్టంలో చేరడానికి జన్ ధన్ అకౌంట్. సో నిజం చెప్పాలంటే ఈ స్కీమ్ గురించి ఎక్కువగా అవసరం ఉన్న వాళ్ళకే ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, ఆటో డ్రైవర్స్ అయినా, సెక్యూరిటీ గార్డ్ అయినా, ఫార్మర్ అయినా, లేదా మీ రిలేటివ్స్ లో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఒక వాట్సాప్ షేర్ లేదా ఒక ఫోన్ కాల్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ని మార్చేసే ఛాన్స్ ఉంటుందండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఈ స్కీమ్స్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.